అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో అయితే మనం అయ్యప్ప స్వామి గురించి రాసిన శతకాన్ని అయితే తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి అంటే ఇష్టం లేని వారు ఉండరు. అయితే ఆ శతకాన్ని గురించి అయితే తెలుసుకుందాం. ఇదేనండి ఆ శతకం. మా గురువు గారు చిత్కల శ్రీనివాస శర్మ గురువు గారు రాశారు. నేను ఒక వీడియో చేసిన నాన్న పైన రాసిన పద్యాలు, మా గురువు గారు నాన్న పైన రాసిన పద్యాలు ఒక వీడియో చేసిన. ఆ వీడియోని ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి, చాలా బాగుంటాయి పద్యాలు. ఈ పద్యాలు విన్న తర్వాత బాగా అనిపిస్తే ఆ పద్యాలను చూడండి. అయితే మనమైతే పద్యాల చదువుకోవడంలోకి వెళ్ళిపోదాం. పరమ పూజ్యములగు పరమేశి పాదాల నర్చనంబు చేసి ఆదిలోనా పుండరీక శర్మ పుణ్యమూర్తిని గొల్తు సకల సౌఖ్యముసగు శాస్తదేవా సకల సౌఖ్యముసగు శాస్తదేవా. ఈ పద్యంలో ఏముందంటే పరమ పూజ్యములగు అంటే పూజింపదగిన పరమేశ్వరుడి పాదాలను అర్చన చేసి మొక్కి పుండరీక శర్మ పుణ్యమూర్తిని గొలుతు అంటే ఈ పాదానికి ఈ లైన్కి ఈ పాదం అంటే లైన్ అండి, అంటే ఈ లైన్కి అన్నట్టు, ఇట్లా ఈ లైన్కి పాదానికి అంటే ఇట్లా ఈ లైన్కి అర్థం, ఈ పాదానికి అర్థం ఏంటిదంటే పుండరీక శర్మ పుణ్యమూర్తిని గొల్తు అంటే మా గురువుగారి అమ్మ నాన్నల పేర్లు వచ్చేసి పుండరీక శర్మ గారు, సుమన్ శర్మ గారు వాళ్ళ అమ్మగారు, పుండరీక శర్మ గారు మా గురువుగారు వాళ్ళ నాన్నగారు. అందుకని ఇక్కడ తండ్రిని మరవకుండా పుండరీక శర్మ పుణ్యమూర్తిని గొల్తు అని చెప్పాడు. చిత్తమందునాథ చిద్గణానందుని శ్రీపదముల గొల్లుతూ చిన్మయముగా అతని పాదధూళి ఆరాధ్య దైవం ఆరాధ్యమిలలోన సకల సౌఖ్యముసగు శాస్తదేవా. చిత్తమందునాథ చిద్గణానందుని శ్రీపదముల గొలుతు చిన్మయముగా అంటే మా గురువుగారి నాన్నకు చిద్ఘనానంద అనే బిరుదు ఉన్నదండి. అంటే అట్లా పిలుస్తారో లేకపోతే బిరుదో మనకైతే తెలియదు, తెలుసుకోవాలి. అందుకని చిత్తమందునాథ చిద్ఘనానందుని, చిత్తమందు అంటే మనస్సు లోపల నా తండ్రి అయినటువంటి చిద్ఘనానందుని శ్రీపదముల గొల్తు చిన్మయముగా ఆయన పాదాలను కొలుస్తాను. అతని పాదధూళే ఆరాధ్యమిలలోన ఆయన పాదధూళే నాకు ఆరాధ్యము అని మా గురుగారు చెప్పుకున్నారు రెండో పద్యంలో. శబరిగిరులయందు శాస్త నిలిచె జూడు, శబరిగిరులయందు శాస్త నిలిచె జూడు మతని సేవమనల నాదుకొనును అనుచు బలుకు గురువు నను దినంబును గొల్తు సకల సౌఖ్యమొసగు శాస్తదేవా. శబరి గిరులయందు శాస్త నిలిచె జూడు, ఆ శబరిగిరిల లోపల శాస్తదేవుడు నిలిచి ఉన్నాడు. అతని సేవ మనల నాదుకొనును, ఆ స్వామి సేవననే మనలను ఆదుకుంటుంది. అనుచు బలుకు గురువు ననుదినంబును గొల్తు అని పలికే గురువులను అనుదినం కొలుస్తానని ఈ మూడవ పద్యంలో అయితే చెప్పబడింది. స్వామి అన్న పదము సకలంబు గూర్చును శరణమన్న జాళ్ళు శాంతి గలుగు. స్వామి అన్న పదము సకలంబు గూర్చును శరణమన్న జాలు శాంతి గలుగు. స్వామి శరణమన్న సాయుధ్యమును గల్గు
సకల సౌఖ్యమొసగు శాస్తదేవా. స్వామి అన్నా చాలు సకలంబు కూరును. స్వామి అని ఒకసారి అనుకుంటే సకలము కూరుతుంది. శరణమన్న జాలు శాంతి కలుగు. శరణం అంటే శాంతి కలుగుతుంది. స్వామి శరణమన్న సాయుధ్యమును గల్గు. స్వామి శరణం అంటే స్వామియే శరణమయ్యప్ప అని అంటే సాయుధ్యం కలుగుతుంది అని ఈ 4వ పద్యంలో చెప్పబడింది. 5వ పద్యంలోకి అయితే వెళ్ళిపోదామండి. దుష్టజనుల దునిమి శిష్ట రక్షణ జేయ నవతరించినాడవాదిదేవా. నవతరించినాడవాదిదేవా. మీకు వందనంబు నీకు వందనంబు నిత్యంబు జేతును సకల సౌఖ్యమొసగు శాస్తదేవా. దుష్టులను దుష్ట అసురులను చంపేసి శిష్ట రక్షణ చేయ శిష్టులను కాపాడడానికి నవతరించినాడవాదిదేవా. నవతరించినటువంటి ఆదిదేవుడా నీకు వందనంబు నిత్యంబు జేతును. నీకు వందనం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. సకల సౌఖ్యమొసగు శాస్తదేవా. ఇది పాదం అండి. ఇది మకుటం అంటారండి. మకుటం ఛందస్సు గురించి చెప్తాను ముందు వీడియో లోపల. ఛందస్సు గురించి చెప్పే ముందు వీడియో లోపల మకుటం అంటే ఏంటిది అవన్నీ చెప్తాను. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సకల సౌఖ్యమొసగు శాస్తదేవ అంటే దీని అర్థం ఏంటిదంటే సకల సౌఖ్యమొసగు ధనాన్ని శాంతిని. సౌఖ్యం అంటే సంపద. సకల సౌఖ్యమొసగు శాస్తదేవ. సకల గుణాలనొసగు శాస్తదేవ. శాస్తదేవ అంటే శాసించేవాడు అని అర్థం. ధర్మయుతంగా శాసించేవాడని అర్థం. ఇక్కడ అయ్య అప్ప శాస్త అని ఇక్కడ పడిపోయింది అన్నట్టు. అయ్యప్ప దేవుడికి మరో పేరు శాస్త అని అర్థం. శాస్త అని పిలుస్తారు అన్నట్టు. ఆర్యపుత్ర శాస్త అయ్యప్ప ఓ దేవా. ఆర్యపుత్ర శాస్త అయ్యప్ప ఓ దేవ. కవన శక్తి నొసగి కవులనెప్పుడు. కవన శక్తి నొసగి కవులనెప్పుడు. కాతువయ్య నీవు కరుణతో నిలలోన సకల సౌఖ్యమొసగు శాస్తదేవా. ఆర్యపుత్ర శాస్త అయ్యప్ప ఓ దేవా. ఆర్యపుత్రుడవైన శాస్త ఓ అయ్యప్ప దేవా. కవన శక్తి నొసగి కవులనెప్పుడు. కవన శక్తిని ఒసగి కవులైనటువంటి వారిని కాతువయ్య నీవు కరుణతో నిలలోన. కవన శక్తి నొసగి నీ కృపను కవులైనటువంటి వారిపై కురిపిస్తావు. నీ కృపను చూపిస్తావు అని ఈ 6వ పద్యంలో అయితే చెప్పబడింది. పాండ్యవంశదీప పరమ పావన రూప కేలి విగ్రహ రూప కేరళేశ. ఆర్తరక్షజేయునయ్యప్ప నీ దీక్ష సకల సౌఖ్యమొసగు శాస్తదేవా. ఓ పాండ్యవంశ దీప. పాండ్యవంశ దీపమైనటువంటి వాడా. వంశమైనటువంటి వాడా. పరమ పావన రూప. పరమ పావనమైనటువంటి రూపుడా. కేలి విగ్రహ రూప కేరళేశ. ఆర్తరక్షజేయునయ్యప్ప నీ దీక్ష అంటే భక్తుల రక్షను చేస్తుంది ఓ అయ్యప్ప నీ దీక్ష అని ఈ పద్యంలో అయితే చెప్పబడిని. మకర దీపమీవే మణికంఠుడవు నీవే. మమ్ముగాచునట్టి మంత్రమీవే. మమత పంచునట్టి మాత పార్వతి వీవే. సకల సౌఖ్యమొసగు
శాస్తదేవా మకర దీపానివి నీవే, మణికంఠుడవు నీవే. అయితే ఇక్కడ చెప్పుకుందామండి, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి 8వ పద్యంలో ఏముందంటే మణికంఠుడవు నీవే అని ఎందుకు అన్నారంటే, ఆనాడు రాజుకు అయ్యప్ప స్వామి దొరికినప్పుడు ఇక్కడ ఒక కంఠం దగ్గర మణి మెరిసిందట, అందుకనే మణికంఠుడు అని స్వామికి పేరు. మకర దీపమీవే మణికంఠుడవు నీవే, మకర దీపానివి నీవే, మణికంఠుడవు నీవే. మమ్ముగాచునట్టి మంత్రమీవే, మమ్ము గాచేటువంటి మంత్రానివి నీవే. మమత బంచునట్టి మాత పార్వతి నీవే, మమత పంచేటువంటి మాత ఆ పార్వతీదేవి స్వరూపము నీవే అని ఈ 8వ పద్యంలో అయితే చెప్పబడింది. పీఠమందు నిలిచి ప్రీతితో ననుగాచి కవన శక్తిను సగి కమ్మగాను, శాస్త్రశతకమొకటి చక్కగా సాగించు సకల సౌఖ్యమొసగు శాస్తదేవా. పీఠమందు నిలిచి ప్రీతితో ననుగాచి కవన శక్తినొసగు కమ్మగాను, పీఠం లోపల నిలిచి ప్రీతితో ప్రేమతో నన్ను చూసి కవన శక్తినొసగి కమ్మగాను, కవన శక్తినొసగి కమ్మగాను, కమ్మగా శాస్త్ర శతకమొకటి చక్కగా సాగించు, కమ్మగా శాస్త్ర శతకాన్ని రాయించడానికి కమ్మగా చక్కగా నన్ను సాగించు అని ఈ 9వ పద్యంలో చెప్పబడింది. ఆదిదేవుడైన ఆగణనాథునిన్ అర్చనంబు చేసి ఆదిలోన నిన్ను గొలచినాను నీరజాక్షతనయా, సకల సౌఖ్యముసగు శాస్తదేవా. ఓ శాస్తదేవుడా, ఆదిదేవుడైన ఆ గణనాథుని గణపతిని వినాయకుడిని కొలిచి, ఈ భూమి లోపల వినాయకుడిని కొలిచి ఆదిలోన అంటే మొదటగా వినాయకుడిని కొలిచి నిన్ను గొలిచి, ఆ వినాయకుడిని కొలిచిన తర్వాత నిన్ను కొలిచి నాను నీరజాక్షతనయ సకల సౌఖ్యముసగు శాస్తదేవ అని ఈ 10వ పద్యంలో చెప్పబడింది. ఈ వీడియోలో అయితే 10 పద్యాలు అయితే చెప్పుకుందామండి. నెక్స్ట్ వీడియోస్ లోపల, తరువాతి వీడియోస్ లోపల మనం ఇంకా చెప్పుకుందాం. మొత్తం ఇవి 180 పద్యాలు ఉన్నాయండి. 189 పద్యాలు ఉన్నాయి. అంటే దాదాపుగా 190 పద్యాల వరకు ఉన్నాయి. 190 పద్యాలు చెప్పుకుందాం. అంటే ఒక్కో వీడియోలో వీలైనన్ని పద్యాలు చెప్పుకుంటూ వెళ్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే వీడియోని లైక్ చేస్తే లాభం ఏంటిదంటే మీలాంటి అయ్యప్ప భక్తులు ఉంటారు కదా, వాళ్ళకి వీడియో అనేది వెళ్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు ముఖ్యంగా. ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు అందుతాయి అన్నట్టు. ఎందుకంటే ఇందులోపల ఛందస్సు తెలియని వారు ఉంటారు, పద్యం ఎలా వ్రాయాలో తెలియదు. కాబట్టి నేను పద్యాన్ని ఎలా వ్రాయాలని ముందు వీడియోస్ లోపల పూర్తి సమాచారం ఇవ్వబోతున్నా. కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.